హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2026 లో ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ గా ఎవాల్వ్ అవ్వటం ఎలా? ఈ వీడియో చేయమని నా స్టూడెంట్స్ లో కొంతమంది అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియోలో నా ట్రేడింగ్ జర్నీలో నేను ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ఐ హోప్ అవి మీకు కూడా హెల్ప్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. అవి ఫాలో అయితే మీరు 2026 లో ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అవ్వటాన్ని ఎవరూ ఆపలేరు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్నిటికన్నా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి సెట్టింగ్ యువర్ గోల్స్. 2026 లో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీకు గోల్స్ ఉండాలి. జనవరిలో ఒక గోల్, ఫిబ్రవరిలో ఒక గోల్, ఇలా డిసెంబర్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గోల్ ని సెట్ చేసుకొని ఆ యొక్క గోల్ ని రీచ్ అవ్వడానికి మనం బాగా కష్టపడాలి. సెట్ రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోమన్నాను కదా అని చెప్పి ఓవర్గా పెట్టుకోవద్దు. ఒకే మంత్లో నేను 10 లక్షలు తీయాలి, 20 లక్షలు తీయాలి అని కాకుండా ఒక ప్రాక్టికల్గా ఎంతైతే తీయగలమో అంతవటికి అంతే పెట్టుకోవాలి. సెకండ్ పాయింట్, ఏదైనా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఫోరెక్స్ మార్కెట్ అనేది ఒక పెద్ద మార్కెట్. ఈ మార్కెట్లో ఒక స్ట్రాటజీ లేకుండా ట్రేడ్ చేస్తే లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లేదా ఎవరైనా లైవ్ స్ట్రీమ్స్ కానీ టెలిగ్రామ్ ఛానల్స్ కానీ ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తారు అంటే మీరు లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అండ్ ప్రాఫిటబుల్ అవ్వటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. నేను డైలీ 2 times లైవ్ చేస్తాను, లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్. దానితోనే ప్రాఫిటబుల్ అవ్వచ్చా అంటే నో. ఈ లైవ్ స్ట్రీమ్స్ దేనికి అంటే నాకు ట్రేడింగ్ వచ్చా రాదా అని తెలుసుకోవడానికి మాత్రమే. నా స్టూడెంట్స్ కి తెలుసు మన స్ట్రాటజీ పవర్. ఇక్కడ నేను నా మెంటర్షిప్ తీసుకోండి అని చెప్పను. ఆల్రెడీ మీ దగ్గర ఒక స్ట్రాటజీ ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. లేదా ఎవరైనా ఒక మంచి మెంటర్ని వెతికి ఏదైనా ఒక స్ట్రాటజీ నేర్చుకొని ఆ తర్వాత మాత్రమే ఈ మార్కెట్లోకి దిగండి. లేదా లూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫోరెక్స్ మార్కెట్లోనే కాదు, ఏ మార్కెట్లో అయినా సరే ఫస్ట్ లెర్నింగ్, తర్వాత మాత్రమే ఎర్నింగ్. థర్డ్ పాయింట్, డోంట్ టేక్ లోన్స్. సో నన్ను చాలా మంది అడిగారు, బ్రో నా దగ్గర క్యాపిటల్ లేదు, మా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేశా, లేదా లోన్ యాప్స్ లో లోన్ తీసుకున్నాను అని చాలా మంది చెప్పారు. సో ఇలా చేయడం వల్ల మీకు మెంటల్ ప్రెషర్ ఎక్కువ అయ్యి ట్రేడింగ్ లో లాసెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎవరు నాతో అగ్రీ చేస్తారో కామెంట్ చేయండి. ఫోరెక్స్ మార్కెట్లోనే కాదు, ఏ మార్కెట్లో అయినా సరే అప్పు చేసి ట్రేడింగ్ అనేది ఎప్పుడూ చేయకూడదు. సో లోన్స్ అనేవి తీసుకోవద్దు. అండ్ ఈ మార్కెట్లో ప్రాఫిటబుల్ అయ్యేంత వరకు కూడాను ఏదో ఒక పార్ట్ టైం జాబ్ గానీ లేదా ఏదైనా జాబ్ గానీ చూసుకొని దాన్ని చేసుకుంటూ ప్రాఫిటబుల్ అయ్యే వరకు కూడాను ఏదైనా జాబ్ చేసుకొని ఒక సైడ్ ఇన్కమ్ అనేది 100% ఉండాలి. లేకపోతే ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. సర్వైవల్ టు ద ఫిట్టెస్ట్. దోస్ హూ సర్వైవ్ దే విన్ దిస్ గేమ్. మైండ్ ఇట్. నెక్స్ట్ పాయింట్, మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఎలాగైతే ఉంటారో అదే మీ యొక్క ట్రేడింగ్ లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీ పర్సనల్ లైఫ్ లో మీరు ఒక రిస్క్ టేకర్ అయితే ఇక్కడ కూడా అలాగే రిస్క్ అనేది ఎక్కువగా చేసి మార్కెట్ లో లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే గనక మీరు పిరికి వాళ్ళు అయితే భయంగానే ఉండి మంచి A+ లెవెల్స్ ఉన్న ట్రేడ్ ఎంటర్ అవడానికి చాలా భయపడతారు. మిమ్మల్ని మీరు ఒక న్యూట్రల్ గా ఎమోషన్ లెస్ ట్రేడర్ గా ఎవాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. సో మీ యొక్క పర్సనల్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా న్యూట్రల్ గా ఉండటానికి ట్రై చేయండి. ఎందుకంటే అదే మీ యొక్క ట్రేడింగ్ లైఫ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి. ట్రేడింగ్ లో మీ యొక్క సైకాలజీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. మీ యొక్క లైఫ్ లో ఒక ప్రాపర్ డిసిప్లిన్ అనేది లేకపోతే ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ అవ్వటం ఇంపాసిబుల్. సో మీ యొక్క పర్సనల్ లైఫ్ ని ఎలాగైనా ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ ఒక డిసిప్లిన్ మేనర్ లో ఉంచుకోవడానికి ఎలాగైనా ట్రై చేయండి. నెక్స్ట్ పాయింట్, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, నాట్ అదర్స్. ఎవడేమయ్యాడో అన్నది నీకు అనవసరం. మీరు మిమ్మల్ని ఏం అవ్వాలనుకుంటున్నారో అదే మ్యాటర్ ద మోస్ట్. సో పక్కన వాళ్ళు ఏమవుతున్నారు ఏంటి అన్నది మీకు అనవసరం. మీ యొక్క కెరీర్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అన్న దాని మీద మాత్రమే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది మోటివేషన్ వీడియో అయితే కాదు, జస్ట్ మీరు తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను అంతే. తర్వాత పాయింట్, జర్నలింగ్ అనేది ట్రేడింగ్ లో వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్, ఎందుకు టీపీ తగిలింది, ఎందుకు SL హిట్ అయింది, ఎందుకు ఏమిటి, ట్రేడ్ ఎంటర్ అయినప్పుడు నా యొక్క ఎమోషన్స్ ఏంటి, SL తగిలినప్పుడు అండ్ టీపీ తగిలినప్పుడు నా యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసుకోవటం వల్ల, నోట్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడ్ వీక్లీ ఒకసారి అనాలిసిస్ చేసుకోవటం వల్ల మీ యొక్క ప్లస్లు అండ్ మైనస్లు మీకే అర్థమవుతాయి. మీరు లాసెస్ అవ్వడానికి ఏంటి కారణం, మీరు ప్రాఫిట్ అవ్వడానికి ఏంటి కారణం అన్నది తెలుసుకొని ప్రాఫిటబుల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, డిస్ట్రాక్షన్స్. మీరు డైలీ ఎంతసేపు సోషల్ మీడియా చూస్తున్నారు అండ్ ఎంతసేపు మార్కెట్ చూస్తున్నారు మీకే తెలియాలి. దేనికంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈజీగా 1 to 2 hours లేచిపోతాయి. అసలు మనకి టైం కూడా అర్థం కాదు. చార్ట్స్ దగ్గరికి వస్తే మనం ఒక 1 hour కూడా చార్ట్స్ చూడము, బట్ మనకి మార్కెట్ నుంచి డబ్బులు వచ్చేయాలి. ఎలా వస్తాయి? రావు. మీరు సోషల్ మీడియాలో టైం ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు ఎక్కడ ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ కూడా అక్కడే ఉంటారు. అదే గనక మార్కెట్ ని చూడటం వల్ల మనకి వెంటనే డబ్బులు రాకపోవచ్చు, బట్ ఎక్స్పీరియన్స్. ఆ క్యాండిల్ మూవ్మెంట్స్ చూడటం వల్ల మార్కెట్ దేనికి బయింగ్ అయింది, దేనికి సెల్లింగ్ అయింది, బయర్స్ ఎక్కడున్నారు, సెల్లర్స్ ఎక్కడున్నారు అనేది తెలుసుకోవటం వల్ల మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ తోనే ఎవరైనా ప్రాఫిటబుల్ అవుతారు. సో సోషల్ మీడియా చూడటం తగ్గించి మార్కెట్ ని చూడటం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ పాయింట్,
మెడిటేషన్. డైలీ ట్రేడింగ్ డెస్క్ దగ్గర కూర్చున్నాక 5 minutes మీ గురించి మీరు పాజిటివ్ గా చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ద బెస్ట్ ట్రేడర్ ఇన్ ద వరల్డ్, ఐ ఆమ్ ద ప్రాఫిటబుల్ ట్రేడర్, ఐ ఆమ్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ద మార్కెట్ అని రోజు మీ గురించి మీరు 100% పాజిటివ్ గా మాట్లాడుతూ అండ్ మేనిఫెస్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. నో నెగిటివ్ థాట్స్, ఐ రిపీట్ ఓన్లీ పాజిటివ్ వర్డ్స్. ఇలా చేయటం వల్ల మీకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యి మైండ్ ఫ్రెష్ గా ఉండి మీరు ప్రాఫిటబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, బుక్స్ దగ్గరకు వస్తే ఇవి చాలా మందికి తెలిసి ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్తాను, రాసుకోండి. ఫస్ట్, డిసిప్లిన్ ట్రేడర్. సెకండ్, ట్రేడింగ్ ఇన్ ద జోన్. థర్డ్, మార్కెట్ మైండ్ గేమ్స్. ఫోర్త్, మెంటల్ గేమ్ ఆఫ్ ట్రేడింగ్. ఫిఫ్త్, బెస్ట్ లూజర్ విన్స్. ఇవి నా బెస్ట్ బుక్ రికమెండేషన్స్. చదవటానికి ట్రై చేయండి. నాకు ఈ ట్రేడింగ్ బుక్స్ చాలా బాగా యూస్ అయ్యాయి, మీకు కూడా 100% యూజ్ అవుతాయి. నాకు మీ మైండ్లో ఇప్పుడు ఏం రన్ అవుతుందో తెలుసు. బ్రో, నువ్వు చెప్పినవన్నీ సూపర్ హ్యూమన్ క్వాలిటీస్, ఎలా చేంజ్ అవుతాం అన్నది మీ డౌట్. ట్రేడింగ్ ఈజ్ వెరీ ఈజీ. అది ఎప్పుడంటే మీ మైండ్ అండ్ లైఫ్ స్టైల్ ని స్లోగా స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవ్వాలి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. 2026లో మీరు ట్రేడింగ్ నేర్చుకొని చేద్దాం అనుకుంటే అండ్ ఇప్పటి వరకు ఒక మంచి స్ట్రాటజీ లేకపోతే యూ కెన్ కాంటాక్ట్ అస్. మన స్ట్రాటజీలో ఒక్క ఇండికేటర్ కూడా యూజ్ చేయకుండా ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి ఫుల్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఎలా సేఫ్ గా డిపాజిట్ అండ్ విత్డ్రాల్స్, బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వకుండా ఎలా చేయాలి ఏంటి అన్నది మొత్తం చెప్తాం. ఇంట్రెస్టెడ్ గా ఉన్నవాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ అస్. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మెసేజెస్ అని. థ్యాంక్ యూ. బై బై.